ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాను. అందరు బాగున్నారా? ఈ నూతన సంవత్సరంలో 2వ దినమందు ప్రభు మనలను ప్రవేశింపచేసి మీకు రెండంతలుగా మేలు చేసేదనని వాగ్దానం చేసిన దేవుడు ఈ దినమంతయు కృపాక్షేమములతో నింపి నడిపించునుగాక. నూతన సంవత్సర శుభాలతో ప్రభు మనలను నింపి తృప్తిపరచునుగాక. కృపా సమాధానములకు కర్తయ్యకు దేవుడు మీకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, ఇంతవరకు మీ కృపలో మమ్మలను భద్రపరిచి మరొక నూతన దినాన్ని మా జీవితంలో అనుగ్రహించినందుకై మీ స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. గడచిన సంవత్సరం అంతా కాపాడి నూతన సంవత్సరము 2వ దినములో మమ్మలను ప్రవేశింపచేశారయ్యా. నీ పిల్లలు చేయు ప్రయత్నాలలో మీరు ఆశీర్వదించి సఫలపరచుమని వేడుకుంటున్నాము. వేస్తున్న అడుగుని, చేస్తున్న పనిని ప్రతిదీ కూడా మీరు దీవెనకరముగా మార్చుమని వేడుకుంటున్నామయ్యా. వ్యాధిగ్రస్తులుగా ఉన్న బిడ్డలను మీరు ముట్టి బాగు చేయండి. మీ కృపతో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నామయ్యా. ఎన్నో దినాలుగా ప్రార్థిస్తూ ఎదురు చూస్తున్న కార్యములు ఈ నూతన సంవత్సరములోనైనా మీరు ప్రారంభించుచున్నందుకై మీ స్తోత్రాలు. ఈ సంవత్సరము నీ పిల్లలకు శుభ సంవత్సరముగా ఉండునుగాక, దీవెనకరముగా మార్చబడునుగాక, కృపలతో బలపరచబడుతురుగాక. నాయన, గత సంవత్సరములో చేయలేకపోయినవి, కోల్పోయినవి, నష్టపోయినవి వాటన్నిటిని కూడా తిరిగి ఈ నూతన సంవత్సరములో తిరిగి పునరుద్ధరింపబడినట్లుగా, నూతనముగా రెండంతలుగా, కోల్పోయిన దానికంటే రెట్టింపుగా నీ పిల్లలకు మీరు అనుగ్రహించబోతున్నందుకై మీ స్తోత్రాలు. వారి చేతి పనిని దీవించండి, వ్యాపారమును ఆశీర్వదించండి అయ్యా. వారి ఉద్యోగాలలో వారిని ఘనపరచండి నాన్న. పంటలను పాడి పశువులను మీరు దీవించండి ప్రభువా. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాము. గర్భఫలమును మీరు దీవించండి. పిల్లల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. యవన పిల్లలను మీరు కాపాడండి అయ్యా. ఉద్యోగాల కొరకు నాయన ఎదురు చూస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. చదువులో వెనుకబడిపోయిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. అయ్యా, ప్రతి విషయంలో నీ పిల్లలకు మీ సహాయమును అనుగ్రహించండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటున్న పిల్లలను మీరు దర్శించండి నాన్న. భార్యాభర్తల మధ్య అశాంతితో ఉంటున్న కుటుంబాలను మీరు కట్టండి ప్రభువా. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే నాయన ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి కృపలతో నింపి బలపరచుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. వాగ్దానం రిసీవ్ చేసుకొని తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. ఈ నూతన సంవత్సరంలో, గత సంవత్సరంలో మీరు కోల్పోయిన వాటన్నిటిని కూడా దేవుడు రెట్టింపుగా, రెండంతలుగా మీకు అనుగ్రహించి తృప్తిపరచునుగాక. ఆమేన్.